ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం వెండి ధరలు చూసుకుంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి, ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతున్నాయి. మరి ఈ రోజు చూసుకుంటే వెండి పెరిగింది, 1,19,000 వచ్చేసింది వెండి ధర. ఈ ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ రేట్స్ ఇలా మారడానికి కారణాలు ఏముంటాయి అనొచ్చు? ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీలో పొద్దున్న ఎనర్జీ సాయంత్రం ఉండదు, సాయంత్రం ఎనర్జీ పొద్దుట ఉండదు, మారుతూ ఉంటుంది. సో గోల్డ్ మార్కెట్ కూడా హైలీ వాలటైల్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఎలాగవుతుంది ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. ఒకప్పుడు బంగారం అంటే పసిడి, పచ్చదనం, పసుపు లోహం అనే పేర్లు చెప్పేవారు. ఈ మూడు మాటలు వింటే ఆడవాళ్ళకి అత్యంత సంతోషం ఉంటుంది. నేను కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్గెస్ట్ కన్జంప్షన్ ఇన్ ది వరల్డ్. టన్నుల్లో వాడతాం, వేల టన్నుల్లో వాడతాం మనం. అంత గోల్డ్ లేకుండా ఏ ఫంక్షన్కి ఎవరు వెళ్ళరు బయట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీలు కూడా చూసుకుంటారు. అంబానీ, అదానీలు తీసేస్తే నార్మల్ వ్యక్తులు కూడా 10-20 తులాలు లేనిదే ఎవరు బయటకు వెళ్ళట్లేదు. అయితే అప్పుడు అది ఆర్నమెంట్ రూపంలో బాగా వాడేవారు. సో అంతవరకు రిస్క్. ఈ గత మేబీ 1 year 6 monthsలో అపార్ట్ ఫ్రమ్ ఆర్నమెంట్ యూజ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది, రియల్ ఎస్టేట్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల్లో బాగోలేదు, మొత్తం జీరో అవ్వలేదు, కానీ కొద్ది స్టేబుల్గా నడుస్తుంది, పెరగాల్సిన రీతిలో పెరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదైతే గ్రోత్ అయిందో అది అవ్వలేదు. మిగిలిందల్లా గోల్డే. అంటే గోల్డ్లో రియల్ ఎస్టేట్లో వచ్చినంత జంప్ రాదు, స్టాక్లో జంప్ వస్తుంది, అంతే డబుల్ జంప్ పడిపోతుంది. ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం చూస్తే ఫస్ట్ ఏమైనా అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ లాభాలు వస్తాయి, నెక్స్ట్ గోల్డ్లో వస్తాయి, నెక్స్ట్ స్టాక్లో వస్తుంది. రేట్లు ఎందుకు వేరీ అవుతున్నాయని మీరు అడిగారు. రేట్లు ఎందుకు వేరీ అవుతున్నాయంటే అనేకమైన కారణాలు. డాలర్ రూపీ కన్వర్షన్ రేషియో, ఇన్ఫ్లేషన్ రేషియో, సెంట్రల్ రిజర్వ్స్ రేషియో, ఎకనామిక్ కండిషన్స్, రెసిషన్, జాబ్స్ రిమూవల్, ఇవన్నీ కూడా పారామీటర్స్. యుద్ధాలు బేసికలీ యుక్రెయిన్, రష్యా, యూఆర్ సెయింగ్ పాకిస్తాన్, ఇండియన్, ఇజ్రాయెల్, ఇరాక్, ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఈ 5-6 పారామీటర్ బట్టి రేట్లు మారుతుంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. రేపు ఏమవుతుంది నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. దీనివల్ల మారుతుంటుంది. సో ప్లస్ గవర్నమెంట్ పాలసీస్, ఇంట్రెస్ట్ రేట్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన హౌస్లో ఒక 1% తగ్గించారంటే కొద్ది రోజులు సేల్స్ పెరుగుతుంది. ఇండియాలో బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కానీ అవన్నీ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే బూస్ట్ అవుతుంది, పెంచితే తగ్గుతుంది. అదే అక్కడ కూడా నేను చెప్పిన ఈ 5-6 ఫ్యాక్టర్లు బట్టి మారుతుంటుంది వాల్యూ. సో కమింగ్ టు ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంటారా? డెఫినెట్గా గవర్నమెంట్ పాలసీ అంటే ట్రంపే కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టే ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది మనకు తెలుస్తుంది. వెండి ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నా సార్? 1,19,000 వెళ్ళిపోయింది వెండి. అంటే ముందు బంగారం కంటే వెండికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మంచి ప్రశ్న అడిగారు. గోల్డ్ ఇప్పుడు మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ టుడే 24 క్యారెట్లు 97,000 ఉంది, 22 క్యారెట్లు 89,000. అంటే తగ్గింది కొద్దిగా, పెద్దగా తగ్గలేదు. అయితే 1,03,000, 1,05,000 దాకా వెళ్ళింది. ఒక 5,000 ఇటు. అంటే ఎప్పుడు బెంచ్ మార్క్ అయితే 90 అయితే తగ్గట్లేదు. ఈవెన్ 90 చూసుకున్నా 50% జంప్ ఇన్ లాస్ట్ 4-5 months. సిల్వర్ ఎందుకంటే ఒకప్పుడు సిల్వర్ దేనికి వాడేవారు? వస్తువులకు వాడేవారు, అది కూడా ఆర్నమెంట్, పూజా సామాన్లు, ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి అట్లా. ఇప్పుడు అది మారిపోయింది పర్పస్. ఎందుకంటే ఇండస్ట్రీ యూస్లోకి వచ్చింది. ఇండస్ట్రీ అంటే మన బ్యాటరీ వెహికల్, ఈవీ వెహికల్స్లో ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల డిమాండ్ పెరిగింది. నేను ఎప్పుడు అన్నిసార్లు చెప్తుంటా మీకు, డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ బి మోర్. డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్, రేట్ విల్ బి లెస్. గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ బాండ్స్ లాగా ముందు సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ బాండ్స్ కూడా వస్తాయంటారా? ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు క్రిప్టో వేరే వెళ్తుంది, రకరకాల కరెన్సీ. అయితే ఇవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సిల్వర్ కానీ ఇప్పుడు ఎవరు మనకు తెలిసి 6 నెలల క్రితం 80,000 అంత ఉండేదేమో వెండి, 70,000, ఇప్పుడు 1,20,000కి వెళ్ళిపోయింది రఫ్గా. అంటే చాలా హ్యూజ్. ఎవరైనా 3 నెలల కింద కొనుక్కుంటే అదృష్టవంతుడు. ఆల్మోస్ట్ 30-40% పెరిగిపోయింది, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్.
బట్ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు. సో కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటే మరి ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు గోల్డ్ పైనే? గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీకు లాస్ ఏం లేదండి. గెయిన్ కొద్ది తక్కువ ఉన్నా నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో హైయెస్ట్ టర్న్ ఓవర్, హైయెస్ట్ రిటర్న్స్ ROI అంటాం. ROI మనం చూసింది రియల్ ఎస్టేట్లో. గత 1 year పక్కన పెడితే గత గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో 10 రెట్లు, 8 రెట్లు, 9 రెట్లు పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ వచ్చే హైక్ గోల్డ్లో స్టీప్ జంప్ ఉండదు, స్టీప్ డ్రాప్ ఉండదు. ఓన్లీ నాకు తెలిసి నేను లాస్ట్ 25-30 years చూస్తే మొన్న అయిన పెరుగుదల ఇప్పుడు జరగలేదు అనుకుంటాను. జరిగింది ఇంక్రీజ్ డిక్రీజ్ ఎందుకంటే మరి 30,000-40,000 వేరియేషన్ ఎప్పుడు లేదు. సో మీకు ఏమవుతుందంటే దీనివల్ల బెనిఫిట్ కానీ స్టాక్ మార్కెట్ కంప్లీట్లీ నీకు అవగాహన ఉంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. నేను అవగాహన లేకుండా పెట్టారనుకోండి విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఎందుకంటే మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మీరు చూసుకుంటే సిస్టమ్స్ ఉంటాయి, స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, పొద్దున ఏదైనా సిస్టమ్ ముందు కూర్చోాలి, ఏ మినిట్లో ఏమవుతుంది టక్ టక్ అని జరిగిపోతుంటుంది. ఒక సెకండ్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతాయి, వేల కోట్లు లక్షల కోట్లు. అంటే సో వెరీ డైనమిక్. అంటే మీరు ఇలా చూసి చెప్పేలోపు అయిపోతుంది. అందుకని ఆన్లైన్ ఫాస్ట్ ఉంటారు. అంత నాలెడ్జ్ 100కి 95% మంది ఉండదు. నాకు తెలియదు స్టాక్ మార్కెట్ తెలుసు కానీ ఎలా మానిటర్ చేయాలి, ఏది పెరుగుతుంది, ఏ కండిషన్లో పెరుగుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ చెప్పుకున్నాం, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. ఇక్కడ కూడా అంతే. సిల్వర్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా సార్? మరి ఇప్పుడు ఇంత రేటు చేస్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు. మా రిలేటివ్సే ఒక 6-7-8 months వరకు వాళ్ళకి ఏదో ప్రిడిక్షన్ వచ్చింది. వస్తే మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదా, 4 ప్లేట్, ఒక్కో ప్లేట్ 750 grams అంటే 3 kgs. 3 kgs ఎంత కొన్నారు? 65,000-70,000 కొన్నారు. ఈరోజు ఎంత అయింది? 1,20,000 చిల్లర వస్తుంది. సో 70,000 కాస్త 70,000 కాస్త 40,000-50,000 పెరిగిపోయింది విత్ ఇన్ 6 to 8 months. జస్ట్ మన గోల్డ్ పెరగడం ముందే సమ్ ప్రిడిక్షన్ నేను చెప్పాను అన్నమాట. అంటే ముందు బంగారం కంటే వెండికి ఎక్కువ విలువ ఉంటుంది అంటే. బంగారం విలువ ఎప్పుడు ఉంటుంది, బట్ అంత ముందు జరిగిన లాస్ట్ 10 years స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఇది స్టీప్ జంప్ సిల్వర్లో. బికాజ్ దాని మెయిన్ ఇండస్ట్రీ యూసేజ్, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్, ఈవీ పర్పస్. దానివల్ల యూసేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో డిమాండ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు జనాలందరూ ఇల్లు వెస్ట్ జోన్లో ఎందుకు కొంటున్నారు? అందరూ అక్కడ కొంటున్నారు, మనం కూడా అక్కడే కొంటున్నాం. కొనుక్కునేవాడు కొన్నోడు ఇంకెక్కడో బయటకు పోతాడు. అందరూ ఇండస్ట్రీ ఇప్పుడు ఈవీ వెహికల్స్ అనేది గవర్నమెంట్ కూడా ఇది ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ ఫ్రీ, పొల్యూషన్ తగ్గుతుంది. బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది 10 లక్షలు ఉంటే అది 13-14 లక్షలు ఉండొచ్చు. బట్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసాను 200-300 కిలోమీటర్ తిరుగుతుంది. అందులో మళ్ళీ బ్యాటరీ పెట్రోల్ బంకుల్లో కూడా ఈవీ పాయింట్లు పెట్టేస్తున్నారు. ఎవరైనా మనమే వెళ్ళి ఆటో పెట్టుకోవచ్చు, ఛార్జ్ చేసి డబ్బులు కట్టుకోవచ్చు, ఇంకెవ్వరు అవసరం, ఓన్లీ మిషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ తగ్గాలంటే బెస్ట్ వేస్ టు గో ఓవర్ బ్యాటరీ వెహికల్స్. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, అసలు కార్బన్ అవన్నీ రావు. ఆ బ్లాక్ పొగలు, స్మోక్లు వస్తాయి కదా, పొల్యూషన్, అవి ఉండవు నీకు. అండ్ బండి కూడా నీట్. మీరు 2-wheeler చూస్తే బండి వెళ్ళినప్పుడు సౌండ్ రాదు. మన మామూలు బైక్ కానీ స్కూటర్, ఈ వెహికల్స్ అసలు వెళ్తున్నాడు కూడా తెలియదు. అది యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. జమ్మను కూర్చుంటాడు, జమ్మను ఆటో అని కారు అని, ఆ కారు వస్తుంటే సౌండ్ కూడా రాదు, శబ్దం, మన ఇండికేషన్ ఉంటుంది. మామూలుగా అయితే ఎంత వెళ్ళిగానే ఇండికేషన్ వస్తుంది. మారిపోతుంది. టెక్నాలజీ ఈస్ చేంజింగ్, రోబో ఈస్ కమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అన్ని మీరు ఏం కష్టపడక్కర్లేదు. మీరు కొడితే, నేను మొన్న లాస్ట్ ఒక వెబ్సైట్ ఆల్రెడీ ఎప్పుడో 5 years బ్యాక్ డిజైన్ చేసింది. చాట్ జీపీటీ దగ్గర పెడితే సజెస్ట్ మోడల్ అంటే మోడల్ మీద పక్కన వచ్చాయి. నీకు ఏం కావాలి, రంగు కావాలా, డిజైన్ కావాలా, ఫాంట్ కావాలా, సైజు కావాలా, ఇమేజ్ అంటే అది మరితే అది ఆటోమేటిక్ విత్ ఇన్ నో టైమ్. యూ టు రియల్లీ అప్రిషియేట్ ది. మనమే కనిపెట్టాం, బట్ ఇట్స్ గోయింగ్ టు వాల్యూడ్. అండ్ ఫ్యూచర్లో AI is going to play a major role. Immediately కాకపోయినా, బట్ స్టార్టెడ్ ప్లేయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.